నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణలో 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారం కాంగ్రెస్ సర్కార్కి పొలిటికల్ గా కొత్త తలనొప్పిగా మారింది. నిషేధిత భూముల జాబితా అప్డేట్ చేసే క్రమంలో చట్టబద్ధమైన ప్రైవేట్ పట్టా భూములు కూడా 22Aలోకి చేరాయన్న ఫిర్యాదులతో భూ యజమానుల్లో ఆందోళన మొదలైంది. రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి, భూముల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. అత్యవసర అవసరాలకు ఆస్తులు అమ్ముకోవాలనుకున్న వాళ్లు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం మాత్రం ఇది అడ్మినిస్ట్రేటివ్ పొరపాటు, ప్రైవేట్ భూములకు ఇబ్బంది ఉండదు అని క్లారిటీ ఇస్తోంది. ఇక మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది, బాధ్యులెవరు అంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఇంతకీ 22A వ్యవహారం వల్ల ఎవరికి నష్టం జరుగుతోంది? దీనిపై సర్కార్ ఏం చెబుతుందో ఈ స్టోరీలో చూద్దాం. ఇప్పుడు తెలంగాణలో ప్రజలను భయపడుతోంది 22A. ఈ భయంతో అసలు ఏం జరుగుతుందో సామాన్యులకు తెలియటం లేదు. ఏళ్లుగా తన పేరుపై ఉన్న భూమి పట్టా ఉంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి, కానీ రెవెన్యూ రికార్డులు కూడా ఉండగా అదే భూమిని ఇప్పుడు అమ్ముకోవాలంటే 22Aలో ఉంది, రిజిస్ట్రేషన్ చేయలేం అనే సమాధానం. ఇదే ఇప్పుడు కొందరు భూ యజమానుల ఆవేదన. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల అర్బన్ ప్రాంతాల్లో ఈ సమస్యపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రైవేట్ ఆస్తులు కూడా 22A జాబితాలో చేరాయన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరాయి. భూమి ఉన్న అవసరానికి అమ్ముకోలేని పరిస్థితి. దీంతో ఈ 22A వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగి ప్రైవేట్ భూములకు ఒక్క అంగుళం కూడా ఇబ్బంది రానివ్వబోమని భరోసా ఇచ్చారు. మరి 22A వివాదం అసలు ఎలా మొదలైంది? ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? ప్రైవేట్ భూములు ఎందుకు బ్లాక్ అయ్యాయి? సర్కార్ ఇప్పుడు ఏం చెప్తోంది? గవర్నమెంట్ పెట్టిన టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తలేదు, కానీ మీకు జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉంటాయి. జనతా గ్యారేజ్ అంటే మీకు తెలుసు, తెలంగాణ భవన్ మూసీలో పేదల ఇండ్లు కూలగొడుతుంటే మూసీ ప్రాంత ప్రజలు జనతా గ్యారేజ్ తలుపులు దోసుకొని వచ్చిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళకి అండగా ఉన్నది, వాళ్ళని కాపాడుకున్నది. నేను ఈ మల్కాజ్గిరి నుంచి కూడా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు నేను భరోసా ఇస్తా ఉన్నా, అధైర్యపడకండి, మీకోసం జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉన్నాయి. ఎవరైనా రావచ్చు. ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎవడు మిమ్మల్ని పర్సెంటేజ్ అడిగినా, ఎవడు మిమ్మల్ని భయపెట్టినా, మీ ప్లాట్ ఎవడు కబ్జా పెట్టినా జనతా గ్యారేజ్ మీకోసం రెడీగా ఉన్నది. రండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మిమ్మల్ని మేము కాపాడుకుంటాం. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీది. కేసీఆర్ గారు పోరాడి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని ఫలంగా పెట్టిన నాయకుడు కేసీఆర్. ఈ రాష్ట్ర ప్రజలకు కష్టం వస్తే, ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగితే కేసీఆర్ గారి నాయకత్వంలో యావత్ బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. ధైర్యంగా ఉండండి. ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా మా జనతా గ్యారేజ్ కు, తెలంగాణ భవన్ కు రండి, మా దృష్టికి తీసుకురండి. మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. జై తెలంగాణ. గవర్నమెంట్ పెట్టిన టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తలేదు. 22Aలో పేరు పడితే అంతే అంటున్నారు. అసలు 22A అంటే ఏంటి? ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు చట్టపరంగా బదిలీ చేయడానికి వీలు లేని కొన్ని ఆస్తులు, ఇతర నిషేధిత కేటగిరీల భూములు అక్రమంగా చేతులు మారకుండా రిజిస్ట్రేషన్లకు నిరోధించేందుకు ఈ వ్యవస్థను ఉపయోగిస్తారు. అంటే ప్రైవేట్ పట్టా భూములన్నింటినీ బ్లాక్ చేయటం 22A ఉద్దేశం కాదు. కానీ ఇక్కడే అసలు వివాదం వచ్చింది. నిషేధిత జాబితాను అప్డేట్ చేసే సమయంలో కొన్ని ప్రైవేట్ భూములు కూడా తప్పుగా జాబితాలోకి వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది. అంటే భూమిని రక్షించాల్సిన వ్యవస్థే భూమి యజమానికి సమస్యగా మారిందన్నమాట.
లెక్కలు చూస్తే సమస్య తీవ్రత అర్థమవుతోంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల నుంచి ప్రైవేట్ భూములు 22A చేరాయంటూ 750 దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అందులో ఒక్క మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోనే 511 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 320 దరఖాస్తులు యూఎల్సీకి సంబంధించినవని ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వం చెబుతున్న కీలక వివరణ ఇది ప్రైవేట్ ఆస్తులను కావాలనే బ్లాక్ చేసిన చర్య కాదని, పాత రికార్డులు, యూఎల్సీ వివరాలు, నిషేధిత జాబితా అప్డేట్ సమయంలో జరిగిన పరిపాలనా తప్పిదమే కారణమని అంటున్నారు. ఇక్కడే యూఎల్సీ అంశం తెరపైకొస్తోంది. గతంలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలో ఉన్న కొన్ని భూములకు సంబంధించిన పాత రికార్డులు, తరువాత కాలంలో మారిన యాజమాన్య వివరాలు, ప్రస్తుతం ఉన్న రెవెన్యూ రికార్డులు, వీటన్నింటినీ సరైన విధంగా క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ డేటా అప్డేట్లో జరిగిన పొరపాటుతో కొన్ని ప్రైవేట్ ఆస్తులు కూడా 22A జాబితాలోకి వచ్చాయన్నది ప్రభుత్వ వివరణ. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ వారీగా వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాల వారీగా రికార్డులను పరిశీలిస్తున్నారు. తప్పుగా చేరిన భూములను గుర్తించి జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపడుతున్నారు. 22A వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. ప్రైవేట్ భూములకు సంబంధించి ఒక్క అంగుళం కూడా ఇబ్బంది రానివ్వబోమని భరోసా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో స్లాట్ తీసుకున్న వారి ఆస్తి 22Aలో ఉంటే రెవెన్యూ అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. అది ప్రైవేట్ భూమి అని తేలితే రిజిస్ట్రేషన్కు వెంటనే అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు. ఇక జిల్లా కలెక్టర్లు 22A జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేని శాశ్వత జాబితా తయారు చేయాలని సీఎం ఆదేశించారు. ఇక 22A వివాదం పేరుతో దళారులు, మధ్యవర్తులు రంగంలోకి దిగే అవకాశం ఉందన్న ఆందోళన కూడా ప్రభుత్వంలో ఉంది. అందుకే మధ్యవర్తులను ఆశ్రయించవద్దు, ఊహాగానాలు, కట్టుకథలను నమ్మవద్దు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. అంటే 22Aలో పేరు పడిందని భయపడి ఎవరైనా డబ్బులు అడిగితే ప్రభుత్వ అధికారిక ప్రక్రియ ద్వారానే పరిష్కారం పొందాలని ప్రజలకు ప్రభుత్వం సూచిస్తోంది. 22Aలో పేరు ఉందంటే భూమి పోయిందని కాదు, ఆ భూమి నిజంగా నిషేధిత కేటగిరీలో ఉందా లేక పొరపాటున జాబితాలోకి వచ్చిందా అన్నది రికార్డుల పరిశీలనతో తేలాలి. నాట్ ఓన్లీ ఒక భూదానే, దేవాదాయ భూమికి సంబంధించిన దాంట్లో, ఫారెస్ట్ కి సంబంధించిన దాంట్లో గతంలో అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే సమస్య ప్రజల్లో ఒక మాట వాస్తవం. ఆనరబుల్ కోర్టు చెప్పిన దాని ప్రకారం ఏదైతే 22A లిస్టు రీసెంట్ గా డిసెంబర్ ఎండ్ లోనో జనవరి ఫస్ట్ వీక్ లోనో ఇచ్చారు. ఆ రీసెంట్ గా ఇచ్చే దాంట్లో డిలీట్ చేయాల్సిన డిలీట్ చేయకుండా యాజ్ పర్ జీవోల ప్రకారం, మెమోల ప్రకారం అఫీషియల్ గా ప్రభుత్వం ఇచ్చిన వాటిని డిలీట్ చేయని కారణంగా, గతంలో వాటిని అప్లోడ్ చేయని కారణంగా సేమ్ రిపీట్ అవటం వల్ల ప్రజలకి కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. దానికి నేను నిజంగా చాలా వారందరికీ కూడా నా పక్షాన సారీ చెప్తున్నాను. నాట్ ఓన్లీ ఒక భూమి 22Aలో ఉంటే ప్రభుత్వం ముందుగా 22A జాబితాలో పేరు ఉందో లేదో చెక్ చేస్తుంది. దీనికి పట్టా, రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డులు చెక్ చేస్తారు. సంబంధిత అధికారులు 1కి 2 సార్లు పరిశీలన చేస్తారు. తర్వాత అది ప్రైవేట్ భూమి అని నిర్ధారణ అయితే జాబితా నుంచి తొలగింపు, రిజిస్ట్రేషన్ కు క్లియరెన్స్ ఇస్తారు. ఇక ఇదే వ్యవహారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. తమకు సమాచారం లేకుండానే 22A విషయంలో కొందరు అధికారులు నిర్ణయాలు తీసుకున్నారని ఆయన అన్నారు. అసలు ఈ నిర్ణయం ఎవరి స్థాయిలో జరిగింది, ఎవరి ఆదేశాలతో జరిగింది అన్నదానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి తెలియకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించానని కోమటిరెడ్డి తెలిపారు. అంటే ఒకవైపు ప్రభుత్వం తప్పిదం జరిగింది, సరిచేస్తాం అంటుంటే మరోవైపు ప్రభుత్వంలోని కీలక మంత్రి అసలిది ఎలా జరిగింది, బాధ్యులెవరు అంటూ అధికారులపై మండిపడుతున్నారు.
యాదగిరిగుట్టలో కూడా 42,000 ఎకరాలు ప్రొవిజన్లో పెట్టినట్టు నాకు ఐలయ్య గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్పి బాధపడ్డారు. ఇది 3 నెలల కింద, ఇది ఇవాళ బయట పెట్టిన ప్రతిపక్షాలు. నేను ఆ రోజే ముఖ్యమంత్రి గారికి చెప్పిన, యాదగిరిగుట్టలో ఈ విధంగా 42,000 ఎకరాలు ప్రొవిజన్ అని చెప్పి, తాత ముత్తాతల ఆస్తులు ప్రొవిజన్లు పెట్టిందని చెప్పి ఆ ప్రాంతంలో రైతులు, ప్రజలు, మధ్యతరగతి వారు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ నిద్రపోకుండా ఎమ్మెల్యే దగ్గర నా దగ్గర తిరిగి తెస్తే గతంలోనే నేను చెప్పిన. మీరు ఇప్పుడు ఇవ్వాలి చెప్తున్నాను, ఆ రోజే చెప్పి దాని గురించి మీరు లేదు, మీరు భయపడద్దు, నేను దీపిస్తానని ముఖ్యమంత్రి గారు. ఇది ఎవరో ఉద్దేశపూర్వకం చేసినట్టుగా అనిపిస్తుంది. యాదగిరిగుట్టలో కూడా 42. ఇక 22A వివాదం ఇప్పుడు బీఆర్ఎస్ కు రాజకీయ అస్త్రంగా మారింది. ప్రైవేట్ భూములు 22Aలోకి ఎలా వచ్చాయి, అధికారులు ఏ ప్రాతిపదికన జాబితా తయారు చేశారు, ఎంత భూమి ప్రభావితమైంది, ఎవరికి నష్టం జరిగింది అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల భూముల విషయంలో డబ్బుల వసూళ్లకు అవకాశం కల్పించేందుకే ఈ వ్యవహారం జరిగిందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇవి ప్రతిపక్షాల ఆరోపణలు మాత్రమే అని ప్రభుత్వం వాటిని ఖండిస్తోంది. తమ ఉద్దేశం ప్రైవేట్ భూములను ఇబ్బంది పెట్టడం కాదని, తప్పుగా చేర్చిన వాటిని తొలగిస్తామని స్పష్టం చేస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 బాధ్యతలున్నాయి. ఒకటి, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, చెరువులు, వాగులు, ఇతర నిషేధిత ఆస్తులు అక్రమంగా చేతులు మారకుండా చూడటం. రెండోది, చట్టబద్ధంగా భూములు కొనుగోలు చేసిన సామాన్యుల ఆస్తి హక్కులను కాపాడటం. ఈ రెండిటి మధ్య చిన్న తప్పిదం జరిగినా దాని ప్రభావం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. 22A ఇప్పుడు కేవలం రెవెన్యూ వ్యవహారం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి పొలిటికల్ టెస్ట్ గా మారింది. ఎందుకంటే ప్రభుత్వం పొరపాటు జరిగిందని చెబుతోంది. మంత్రులు దిద్దుబాటు చర్యలు ప్రకటించారు. సీఎం స్వయంగా అధికారులను అప్రమత్తం చేశారు. కోమటిరెడ్డి బాధ్యులపై చర్యలు హెచ్చరిక చేశారు. మరోవైపు సామాన్య భూ యజమాని మాత్రం రాజకీయాల గురించి ఆలోచించడం లేదు. ఆయన అడిగే ప్రశ్న ఒక్కటే, నా భూమి ఎప్పుడు క్లియర్ అవుతుంది? అందుకే ఇప్పుడు ప్రభుత్వానికి అసలు పరీక్ష. ఎంత త్వరగా తప్పులను గుర్తిస్తారు, ఎంత త్వరగా ప్రైవేట్ భూములను 22A నుంచి బయటకు తీస్తారు, ఎంత పారదర్శకంగా మొత్తం జాబితాను ప్రక్షాళన చేస్తారు అన్నదే అందరికీ కావాల్సింది. "22A వ్యవస్థ అవసరమే. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, చెరువులు, వాగులు, నిషేధిత ఆస్తులు అక్రమంగా చేతులు మారకుండా కాపాడాల్సిందే. కానీ అక్రమాన్ని అడ్డుకునే క్రమంలో చట్టబద్ధమైన ఆస్తిని ఆపకూడదు. ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఇది పరిపాలనా పొరపాటు అయితే ఆ పొరపాటును ఎంత వేగంగా సరిచేస్తారన్నదే ఇప్పుడు కీలకం. ఎందుకంటే 22Aలో పడింది ఒక సర్వే నెంబర్ కావచ్చు, కానీ దాని వెనుక ఒక కుటుంబం జీవితకాల కష్టం ఉండొచ్చు. అందుకే భూమిని కాపాడాలి, భూ హక్కును కాపాడాలి. 22A వివాదానికి శాశ్వత పరిష్కారం చూపించడమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు పరీక్షగా కనిపిస్తోంది. ఇది 22 వ్యవహారం.
22 భూములపై అంటే 22A భూములపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది పక్కన పెడితే, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అన్నది కూడా పక్కన పెడితే, ఒక సామాన్య మానవుడికి ఎప్పుడు కూడా అన్యాయం జరగకుండా న్యాయం చేసేలా ప్రభుత్వం ఎంత త్వరగా చర్యలు తీసుకుంటే అంత మంచిదని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, సామాన్య మానవుడి హక్కును ఎలా కాపాడుతుందన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇది ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్.